జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొన్న గ్రామ కుంకుమను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వివరంగా చెప్పాను కదా. చాలామంది బాగానే దాని మీద రియాక్ట్ అయ్యారు. సో నేను చేసుకున్నాను అన్నది కొన్ని వీడియోస్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగానే తీయగలిగాను నేను. అవి షేర్ చేస్తున్నాను. ఇది ముందు చెప్పానుగా, దేవుడి రూమ్ అంతా ముందు సరి చేసుకున్నాను. అంతా క్లీన్ చేసి మళ్ళీ పసుపు బొట్లు అవన్నీ పెట్టి మళ్ళీ వెనక్కి అవి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉంటాయో అదే ప్లేస్లో మళ్ళీ వెనక్కి యథాస్థాపితం అంటాం కదా, యథాస్థాపితం పూజయామి అని అలా చేస్తాను. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పువ్వులతోటి అలంకారం చేసుకున్నాను. ఆ రోజు యాక్చువల్లీ చంపక ద్వాదశి అని అంటారటండి. ఆ రోజు సంపెంగ పూలతో పూజ చేసుకుంటే దేవుడికి చాలా మంచిదిట. లక్కీగా నాకు నా ఫ్రెండ్ అరుణ్ గారు పంపించారు కదా, ఫ్రైడే కూడా చేసుకున్నాను నేను. సో ఇంకా కొన్ని పువ్వులు ఉంటే ఆ రోజు కూడా నేను సంపెంగ పూలతోటి పూజ చేసుకున్నానంటే ఫోటోలకి పెట్టానమాట. మరి 9 పూలు అలా అయితే లేవు, కానీ మనకి పర్వాలేదు 16, 18 పూలైనా పంపించాడు. వాటితోటి పూజ చేస్తున్నాను. ఆ తర్వాత తెలిసింది నా రోజు అలా ఒక స్పెషల్ డే అని చెప్పి. మన ఫ్రైడే కూడా గాయత్రి జయంతిట, ముందు తెలియలేదు నాకు. ఆ రోజు కూడా పూజ చాలా బాగా జరిగింది, కనకధార స్తోత్రం అవన్నీ చదువుకుని. సో ఇది 9వ రోజుదనమాట. ఇది పూజ అయిపోయాక ఇదిగో పసుపు వినాయకుని చేసుకుంటాం కదా, పసుపు వినాయకుని చేసుకుని ఆయనకి ముందు పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెడతాం కదా, అది అయిన తర్వాత అమ్మవారి పూజ మంగళగౌరీదేవిది కథ చదువుకుని అక్షింతలు పక్కన పెట్టుకుని అందరికీ వాయనాలు ఇచ్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ అక్షింతలు అమ్మవారి మీదే జల్లుకొని దండం పెట్టుకుని నువ్వు సంపన్నం అయిందని చెప్పుకున్నాను అనమాట అమ్మవారికి. సో అలా అయితే పూజ జరిగింది. ఇంక లాస్ట్లో స్పందనని అడిగాను, ఒక ఫోటో తీయమ్మా దేవుడితో పాటు అని. తనేమో వంట చేస్తూ ఉందన్నమాట. నేను ఈ పూజ హడావుడిలో ఉన్నాను కదా. సో తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, గబగబా వంట చేసి పెట్టి వెళ్ళిపోయింది. ఫోటో తీయమంటే ఇలా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసిందనమాట. సో వెళ్ళే ముందు మామిడి పళ్ళు అన్నీ ఇలా కారులో పెట్టుకున్నాం. మా వారు తీసుకెళ్లారని చెప్పానుగా. మామిడి పళ్ళు, ఇదిగో అందరికీ పువ్వులు, తమలపాకులు, ఒక్కపొడి ప్యాకెట్లు అన్నీ రెడీ పెట్టుకున్నాం. పసుపు కుంకుమ సాధారణంగా పూర్వం ఏంటంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళనే ప్లేట్ అడిగి అందులో ఇవన్నీ పెట్టేవాళ్ళం. అప్పట్లో ఈ యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అవన్నీ లేవు కదా. ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇలా ఇచ్చేద్దాము, మళ్ళీ వాళ్ళని ప్లేట్ అడగడము ఇవన్నీ టైం టేకింగ్ కదా అని చెప్పి అనుకుని మేమే ప్లేట్స్లో అన్నీ సర్ది వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఫస్ట్ వీళ్ళింటికి వెళ్ళానండి, సరయూ గారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం, అంటే తూర్పు నుంచి అని అన్నారని. సో వాళ్ళ ఇంట్లోనే ఇంకొక ఫ్యామిలీ ఉంటారు, ఆవిడకి కూడా ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అలా ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఇస్తూ వచ్చామన్నమాట. కొంతమంది ఇళ్ళకి ముందే వెళ్ళి చెప్పానమాట. ఇక్కడ ఈవిడ శోభా గారు, ఈవిడికి ఇందాక సరియూ గారికి, ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచే కదా, వాళ్ళు కొంచెం రెడీగా ఉంటారు అని చెప్పి ఇన్ఫార్మ్ చేశాను. आप भी लगाइए उनको, वो ताली ले लीजिए. అది మొత్తం ప్లేట్ తీసుకోండి. తీసుకోండి అది. తీసుకోండి, బొట్టు పెట్టండి ఆవిడకి. తీసుకోండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.